Hello guys, good morning to all. Welcome to my YouTube channel. ఈ పక్కన ఉండే ఒక కొండలేకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్లాంట్ ఉన్నాయి చాలా చూపిద్దాం అక్కడ చూసారు కదా గైస్, ఇట్లా ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి. మనకు తినేకి ఏం లేదు కాబట్టి మనం ఇక్కడ వచ్చాము. మీకు చూపిస్తారండి తినేకి. మీరు మన దానిమ్మకాయలు చూసుంటారా? అయినా ప్రొమోగ్రానైట్ గైస్, మీకు ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ప్రొమోగ్రానైట్ దానిమ్మకాయలు లాగా ఇవి కుండ దానిమ్మకాయలు. చూస్తున్నట్లయితే ఇవి పచ్చగా ఉంటాయి, కొంచెం జామకాయలకి చిన్న కొడుకు మాదిరి. చూసాడుగా ఏంటి బాబా అన్న, జామకాయలకి చిన్న కొడుకు మాదిరి ఇవి. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? చూస్తున్నారు కదా ఇవి. ఓకే, ఇవి తింటారు, బట్ దానిమ్మకాయల మాదిరి ఒలుచుకొని తినరు. ఇవి అట్లా అన్ని ఉడకబెట్టుకొని అట్లా తింటారు, ఒలుచుకొని తింటారు గైస్, ఉడకబెట్టుకొని. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను మన కెమెరామ్యాన్ చక్రి ఇవన్నీ తింటాం. ఇప్పుడు గైస్ నేను మన కెమెరామ్యాన్ చక్రి ఇవన్నీ తింటాం. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? బట్ మనకు ఒకటే ప్రాబ్లం, వాటర్ లేవు మనకి. వాటర్ లేవు, ఏం చేస్తాం? వాటర్ లేకుంటే చూసారు కదా మీరు, బ్రేక్ గిల్స్ ఏం చేస్తాడు? వాటర్ లేకుంటే పోసుకొని ఒక కప్పులో అంటే ఇదే గైస్ మన ప్లేస్. నైట్ ఉండబోతున్నాం ఇక్కడే. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వాటర్ ఇట్లా కొండ మీద వర్షం పడే అవకాశం ఎక్కువ ఉంది. ఇక్కడ వాటర్ వర్షం పడతానే ఇట్లా ఇట్లా వస్తాయి గాయస్, ఇట్లా. అందుకే మనము ఇక్కడ టెంట్ వేసుకోకూడదు, ఇంకా కొంచెం మనం పైకి ఎక్కి ఆ పక్కన వేసుకోవాలి. ఓకేనా? మీరు కూడా ఎప్పుడన్నా ఇట్లా కొమ్మద్ది అడవుల్లోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఓకే గాయస్, ఇప్పుడు మనం పైకి వెళ్దాము. కెమెరామ్యాన్ నువ్వు చిన్నగా రానా, పడతావు. ఇట్లా గాయస్ ఇట్లా ఎక్కాలి గాయస్. మనం ఎప్పుడన్నా కింద పడినా కానీ మళ్ళీ వేయాలి. నా దగ్గర అంటే బ్యాక్ ప్యాక్ లేదు, మీరు వచ్చేటప్పుడే ముందుగానే బ్యాక్ ప్యాక్ లో కురుకురు ప్యాకెట్లు అన్ని తెచ్చుకోండి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఓకే గాయస్, ఇప్పుడు చూస్తున్నారు కదా మనము తప్పోయాము ఇక్కడ. మనం మళ్ళా ఓకే గాయస్, ఇప్పుడు మనం పైకి వచ్చాము. మనకి ఇక్కడ జంతువులు వచ్చే ప్రాబ్లం ఎక్కువ ఉంది కాబట్టి జంతువుల వల్ల ఇవన్నీ కట్ చేసి మనం మధ్యలో సెల్టర్ పెట్టుకుందాము. ఇవన్నీ మనకు ఫెన్స్ లాగా ఉపయోగపడతాయి. ఓకేనా? మీరు ఇవి లేకుండా మీరు రేణిగంపలు కానీ సీకంపలు కానీ ఉంటే చుట్టూ వేసుకోండి. మన దగ్గర మన ఈ కొండ జామకాయలు మనం ఉడకబెట్టుకోవాలంటే మనకు వాటర్ అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ మీకు కనపరాదులేండి ఎండ వల్ల. ఆడ వాటర్ ఉన్నాయి, పోయి తెచ్చుకోవాలి మనం వాటికి. ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాను, చీకటి పడేలోపు మనం టెంట్లోకి వద్దాం. ఓకే గైస్, ఇప్పుడు మన కొండ దిగి వచ్చాం వాటర్ కోసం. ఇక్కడ మనం చూస్తే దూరంగా కొందరు ఆడవాళ్ళు కనిపిస్తున్నారు, కొండ జాతి వాళ్ళు. వాళ్ళ గ్రీన్ వేసుకో బ్రో. ఆడ చూస్తే ఒక 7 మంది ఉన్నారు కొండ జాతి వాళ్ళు. వాళ్ళని అడుగుదాం వాటర్ ఎక్కడ దొరుకుతాయో. ఓకేనా? ఏమో అడుగుదాము. ఆమె గ్రీన్ వేసాము, పైన కూర్చున్నాయేమో. ఏమని అడుగుదాము. చెప్పండి మా వాటర్ ఎక్కడ దొరుకుతాయి? బాగా చెప్పాలి. ఆయమ్మ చెప్పిన విధంగా కిందికి వస్తున్నాము, కానీ ఇక్కడ అగ్గి వచ్చింది కాదు, ఎగిరి కింద పడుతుంది. ఓకే గైస్, చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు జింక కొమ్ము కనిపించింది. ఇది మనం ఇంటికి తీసుకుపోదామా లేదా చెప్పండి గైస్? తీసుకుపోదాం ఇంటికి. కత్తి పిడి ఇదే రాలేదు. ఓకే గైస్, ఇప్పుడు మనకి అదే తెగ కనిపించింది. అందరూ ఉన్నారు ఇప్పుడు. వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ కనుక్కుందాము. వాటర్ కూడా కనుక్కుందాం. గైస్, ఇప్పుడు మనం వచ్చాము కిందకి. ఇక్కడ చూస్తున్నారు ఇట్లయితే ఇక్కడ బోర్ కనిపిస్తుంది. మనం వాటర్ వస్తాయి లేదా చెక్ చేస్తాం రండి. మనకి అది కూడా ఉంది గైస్, మనం వాటర్ తాగడానికి. వాటర్ బాగున్నాయి గైస్.